అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియోలో కిచెన్లో వచ్చిన వేస్టేజ్తో కంపోస్ట్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, తయారైన కంపోస్ట్లో ఎన్ని రోజులకి వానపాములను వదలాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కిచెన్లో వచ్చిన వేస్టేజ్. మన గార్డెన్లో ఉన్న అలోవెరాని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాము. ఏ వేస్టేజ్ అయినా సరే చిన్న చిన్న పీసెస్ లాగా గనక మనం కట్ చేసుకున్నట్లయితే కంపోస్ట్ అనేది తొందరగా అవుతుంది. మీరు ఏ చెత్త అయినా తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. కిచెన్లో వచ్చిన చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని మనము చిన్న చిన్న పీసెస్ లాగా గనక కట్ చేసుకున్నట్లయితే తొందరగా కంపోస్ట్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఒక బేస్ని అయితే తీసుకున్నాము. ఎందుకు బేస్ని తీసుకున్నాము అనేసి అంటే, కంపోస్ట్ అవుతున్న ప్రాసెస్లో కిందన లిక్విడ్ అనేది కారుతుంది. ఆ లిక్విడ్ ఏదైతే ఉందో మన మొక్కకి కావలసిన పోషకాలన్నీ కూడా ఆ లిక్విడ్లో ఉంటాయండి. ఆ లిక్విడ్ వేస్ట్ కదా అనేసి అయితే మీరు బయటన పడేయకండి. ఆ లిక్విడ్లో ఎన్పికే అనే పోషకాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింకు, ఐరన్, కాల్షియం, ఇంకా ఎన్నో పోషకాలు అనేవి ఆ లిక్విడ్లో ఉంటాయి. కనుక మీరు లిక్విడ్ని ఎప్పుడు కూడా బయటని పడేయకుండా 1:10 రేషియోలో మొక్కల మొదట్లో కనుక ఇచ్చుకున్నట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏ బిన్ అయినా కంపోస్ట్ బిన్ అయితే తీసుకోండి. ఆ బిన్కి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. కంపల్సరీగా హోల్స్ అనేవి ఉండాలి. హోల్స్ దగ్గర చిన్న చిన్న రాళ్ళు పెక్కలు లేదా కొబ్బరి చిప్పలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. రాళ్ళు కదలకుండా మట్టి అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కంపోస్ట్ మొత్తంగా తయారు చేయడానికి ఓన్లీ మట్టి మాత్రమే వాడుతున్నాను. మీరు మట్టే యూజ్ చేయాలా అనేసి అంటే మట్టే కాకుండా పశువుల ఎరువు కూడా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకోవాలి అనుకుంటే అది తీసుకోండి. మనం రాళ్ళు కదలకుండా మట్టి వేసాం కదా, వేసిన తర్వాత కిచెన్లో వచ్చిన కంపోస్టు వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ 1 లేయర్గా ఏం వేస్తున్నాను అనేసి అంటే అలోవెరా, తరువాత నా దగ్గర అరటికాయలు అనేవి వేస్ట్ అరటికాయలండి. అంటే లేతగల పడిపోయింది, పక్కింటి వాళ్ళు పడిపోతే వాళ్ళు బయటన పడేస్తున్నారు. నేను తీసుకొచ్చి కంపోస్ట్ తయారు చేసుకుంటాను అనేసి అయితే తీసుకొని వచ్చాను. చిన్న చిన్న పీసెస్ లాగానే చేసిన తర్వాత ఈ ఏవైతే అలోవెరా ఉన్నాయో అలోవెరా అండ్ అరటికాయ ముక్కల్ని కలిపి 1 లేయర్గా అయితే వేసాము. వేసిన తర్వాత 2 నుంచి 3 గుప్పిళ్ళ వరకు కూడా మట్టిని అయితే వేసేసిన తర్వాత ఆ పైన 1 లేయర్గా కిచెన్లో వచ్చిన వేస్టేజ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనము వేస్ట్ అనేది ఎక్కువగా వేస్తున్నాము, మట్టి అనేది తక్కువగా వేస్తున్నామండి. చూడండి, కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అనమాట. బెండకాయ తొక్కలు, అరటికాయ తొక్కలు, గుడ్లు పెంకులు, తర్వాత మనకి ఉల్లిపాయ తొక్కలు, బంగాళదుంపల తొక్కలు ఏ ఉంటే అవి మొత్తం తీసుకోండి. తీసుకున్న తర్వాత దట్టంగా వేయండి. వేసేస్తే మనకి మంచిగా ఒక 30 డేస్ కల్లా మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఇలా వేసేసాం కదా, వేసేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం మట్టి అయితే వేయండి. మట్టి అయినా పర్వాలేదు. మరీ లైట్ వెయిట్గా ఉండాలనుకున్నవారు కోకోపిట్ కూడా ఉపయోగించుకోవచ్చు. కోకోపిట్ లేని వాళ్ళు పశువుల ఎరువు కూడా ఉపయోగించుకోవచ్చు. నేను కోకోపిట్ వాడటం లేదు, తర్వాత ఈ పశువుల ఎరువు కూడా వాడటం లేదు. ఓన్లీ మట్టితోనే ఈ కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేస్తున్నాను. లాస్ట్కి మనకి నల్ల బంగారం ఏదైతే ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి ఈ కంపోస్ట్ అనేది నల్లగా మనకి కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా కంపోస్ట్ అనేది అవుతుందో. ఇక్కడ మనము ఒక 2 లేదా 3 గుప్పిళ్ళంత వరకు కూడా మట్టిని అయితే వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత దానిపైన దట్టంగా ఈ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ని వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, చిన్న చిన్న ముక్కలుగా మనం ముందే కట్ చేసి పెట్టేసుకోవాలి.
ఇవన్నీ కూడా అరటికాయలు అనమాట, లేత అరటికాయలు. ఈ అరటికాయలని పైన వేసేసాం కదా, వేసిన తర్వాత దానిపైన మనము మట్టి అయితే వేసేయాలి. కొందరు అంటున్నారండి మనకి వాసన అనేది వస్తుంది అనేసి. వాసన ఎందుకు వస్తుంది అనేసి అంటే, మనము వండిన అన్నం కానీ లేదా మిగిలిపోయిన ఏదైతే కూరలు ఉంటాయి కదా, ఆ కూరలు కానీ అన్నం కానీ ఈ కంపోస్ట్లో వేసేటప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా గనక వేసుకున్నట్లయితే అసలు స్మెల్ అనేది ఏం మాత్రం రాదండి. ఎందుకంటే మా ఇంటి పక్కన కూడా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఉంటారు కదా, ఎవరికి అసలు కంపోస్ట్ వల్ల స్మెల్ అనేది ఒక్కరు కూడా ఇలా స్మెల్ వస్తుంది మీ ఇంటి నుంచి అనేది అయితే ఎవ్వరూ చెప్పలేదన్నమాట. అంటే మనం తయారు చేసుకున్న కంపోస్ట్ నుంచి ఎటువంటి స్మెల్ అనేది రాలేదు. ఇక్కడ మనము ఏదైతే మనము పై వరకు వేసాం కదా, 3 days కల్లా కూడా అది డౌన్ అవుతూ వస్తుంది. కిందన లిక్విడ్ అనేది కారుతూ ఉంటుందన్నమాట. లిక్విడ్ ఎప్పటికప్పుడు మనము స్టోర్ అయినా చేసుకోవచ్చు, లేదు అనేసి అంటే మన గార్డెన్లో ఎలాగా మొక్కలు ఉంటాయి కదా, మొక్కలకి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం పైకి కిందకి కదపాలి. కదిపేసిన తర్వాత మనకి కిచెన్లో వచ్చిన వేస్టేజ్ మళ్ళీ ఉంటుంది కదండి, ఆ వేస్టేజ్ని పైన వేసేయాలి. ఇక్కడ చూడండి నేను ఎంత వేస్టేజ్ని ఒకేసారి వేస్తున్నానో చూడండి. ఈ లోపలికి చేయి పెడుతుంటే చెయ్యి కాలిపోతుంది అనమాట, అంత హీట్ అనమాట ఈ కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లో. అంటే ఇప్పుడు మనం లేయర్ బై లేయర్ వేసుకున్న తర్వాత ఆ మరుసటి రోజు నుంచి ఆ చెయ్యి కానీ లోపల పెట్టండి, అసలు చెయ్యి కాలిపోతున్నంత కాలిపోతుంది అనమాట, అంత హీట్ ఉంటుంది అందులో. కొంచెం పైకి కిందకి కదిపాం కదా, కదిపేసిన తర్వాత మనము ఏ వేస్ట్ ఉంటే ఆ వేస్ట్ వేసేయండి. చూడండి ఇక్కడ నేను ఎంత వేస్టేజ్ వేస్తున్నాను. ఈ మొత్తం ఇందులో మనకి ఒకే దగ్గర అంటే ఒక వారం రోజులకి సరిపోయినంత ఈ డబ్బాలో మనము స్టోర్ చేసిన దాన్ని పైన వేసేస్తున్నాము. వేసిన తర్వాత దీనిపైన మట్టి అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత ఇది డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వేస్తూ ఉండాలి, డౌన్ అవుతూ ఉంటుంది, మనం వేస్తూ ఉండాలి. 3 daysకి ఒకసారి లేదా 4 daysకి ఒకసారి పైనుంచి కింద వరకు కూడా కలుపుకోవాలి. ఈ బిన్నులో మనకి కలుపుకోవడం అవ్వదు కాబట్టి మీరు ఏం చేస్తారు అనేసి అంటే ఒక 5 daysకి ఒకసారి కిందన అది మనం మిద్దె తోటమే చేస్తున్నాం కాబట్టి మేడ పైన వంపి కొంచెం చేత్తో కలుపుకొని మళ్ళీ ఈ బిన్నికి ఎత్తేయండి. ఎత్తేస్తే తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. మీరు కొంచెం పెద్ద బిన్నెలో చేసుకున్నట్లయితే అది కలిపేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనది కొంచెం చిన్న బిన్ను కాబట్టి కలుపుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మీరు కిందన వంపేసి మీరు చేత్తో కలిపేసుకుని ఎత్తేసుకున్నట్లయితే మనకి 30 days కల్లా కూడా మనకి ఇంత మంచి కంపోస్ట్ అయితే తయారవుతుంది. నాకు ఇలా తయారవడానికి 30 days అయితే పట్టిందండి. ఖచ్చితంగా 30 days, నెల రోజులు పైనే, అంటే ఒక రోజు 2 రోజులు దాటి అంతే తప్ప కానీ అంతకుమించి ఎక్కువేమీ లేదు. నెల రోజుల లోపైతే కాదండి, నేను తయారు చేసుకున్న కంపోస్ట్కి మాత్రం కరెక్ట్గా నెల రోజులైతే పట్టింది. దీన్ని నేను వంపి చూపిస్తాను చూడండి. మీరు అనుకోవచ్చు ఇంతగా రెడీ అయ్యిందంటే వేరేది ఏదో మీరు ఈ బిన్నెలో నింపేసి చూపిస్తున్నారు అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు కదా, అందుకని నేను వంపి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ మీకు మనము అలోవెరా పీసెస్ గట్ట వేసాం కదా, అవన్నీ కంపోస్ట్ అయిపోతాయి, తొందరగానే అయిపోతాయి. కానీ ఇక్కడ అరటికాయలు ఎక్కువగా వేసాం, మీరు గమనించారు కదా. అరటికాయలు వేసినవి పైన తొక్కలు ఉంటాయి కదా, ఈ అరటికాయలు దాన్ని ఏమంటారు, కాడ, ఆ కాడలు చూడండి, అవైతే కంపోస్ట్ అవ్వలేదు. చూసారా, ఇవన్నీ కూడా ఈ పైన మొత్తం నేను కిందకి వంపి చూపిస్తాను చూడండి. కిందకి నేను వంపి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా కంపోస్ట్ అనేది అయ్యిందో అనేసి. అయితే పువ్వులు కాయలు మంచి రిజల్ట్ రావాలి అనేసి అంటే మనం ఎక్కడెక్కడి నుంచో మనం కంపోస్ట్ అనేది తెచ్చుకోని అవసరం లేదండి. మన కిచెన్లో వచ్చిన వేస్టేజ్తోనే మనం ఈజీగా కంపోస్ట్ని తయారు చేసుకొని
మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే పువ్వులు కాయలు అనేవి బాగా పోస్తాయి, మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. చూడండి ఎంత మంచిగా కంపోస్ట్ అయ్యిందో కదా, చాలా మంచిగా కంపోస్ట్ అయ్యింది. దీని నుంచి అసలు ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా రాలేదు. ఒకవేళ మీ దగ్గర మిగిలిపోయిన అన్నం గనుక ఉన్నట్లయితే మీరు ఏం చేస్తారు అనేసి అంటే, నేరుగా మొక్క దగ్గరికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద మొక్కలకి ఇవ్వండి. మొక్క దగ్గరికి వెళ్ళిపోయి చిన్న గాతలాగా తీసుకొని ఒక గుప్పెడంత అన్నాన్ని వేసి దాని మీద పసుపు లేదా నీమ్ కేక్ పౌడర్ వేసి మట్టితో కవర్ చేసేయండి, సరిపోతుంది. అంతేగాని మనము కంపోస్ట్ బిన్లో మాత్రం మిగిలిపోయిన అన్నం కానీ మిగిలిపోయిన కూరలు మాత్రం వేశారు అనేసి అంటే దాని నుంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. దానివల్ల ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు తిడుతూ ఉంటారు. అందువల్ల అలా మాత్రం చేయకండి. ఒకవేళ మిగిలిపోయిన అన్నం గట్ట మీరు వేసుకోవాలి అనుకుంటే నేరుగా వెళ్ళి మొక్కల మొదట్లో వేసేయండి. ఇక్కడ చూసారా, ఇగోండి ఈ నారల్లా సాగుతున్నాయి కదా, అవన్నీ కూడా మనకి అరటికాయలు అనమాట. అరటికాయల పైన తోలు ఉంటుంది కదా, ఆ తోలు అనమాట. చూసారా ఎంత మంచిగా కంపోస్ట్ అనేది అయ్యిందో చూడండి. ఇక్కడ మనము వేస్టేజ్, కిచెన్లో వచ్చిన వేస్టేజ్ అనేది ఎక్కువగా తీసుకున్నాము. మట్టి అనేది చాలా అంటే చాలా తక్కువ తీసుకున్నాం కదండి. ఆ తక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఇంత మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనము దీన్ని నేరుగా మొక్కల మొదట్లో వేసేసుకోవచ్చు. చూసారా, కొందరు ఇలా నేరుగా మొక్కల మొదట్లో వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే జల్లించుకుంటే కొంచెం మెత్తని పౌడర్లా వస్తుంది. ఆ పౌడర్ని మొక్కల మొదట్లో వేసుకోండి. అలా అయినా వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు అనమాట. దీనివల్ల నష్టమా అంటే నష్టమేమీ లేదు. ఎందుకు అనేసి అంటే ఆల్రెడీ కంపోస్ట్ అయిపోయింది. ఈ కంపోస్ట్ అయిపోయిన ఏదైతే కిచెన్ కంపోస్ట్ ఉందో ఈ కంపోస్ట్ని మనం మొక్కల మొదట్లో వేసుకుంటే మనము డైలీ వాటర్ ఇస్తాము, తర్వాత డైలీ పోషకాలు ఇస్తాము. మన గార్డెన్లో ఉన్న చిన్న చిన్న కుండీల్లో ఎక్కువ వానపాములు ఉంటాయి. ఏదైతే మిగిలిపోయిన కంపోస్ట్ అవ్వకుండా మెత్తని పౌడర్లా ఏదైతే మీకు పైన కనిపిస్తుంది కదా, అదంతా కూడా ఈ కుండీల్లో ఉన్న వానపాములు ఏం చేస్తాయి అనేసి అంటే దాన్ని మెత్తని గుల్లలా చేసేస్తాయి అన్నమాట. చేసిన తర్వాత ఈ కిందన కనిపిస్తుంది కదా పౌడరు, ఆ పౌడర్ లాగా టీ పౌడర్ లాగా మనకి కంపోస్ట్ని తయారు చేసేస్తాయి అన్నమాట. అందువల్ల నేరుగా కూడా ఇచ్చేసుకోవచ్చు. మేము నేరుగా ఇచ్చుకోము, మొక్కల దగ్గర చాలా చండాలంగా కనిపిస్తుంది, మేము జల్లించి మొక్కకి ఇచ్చుకుంటాము అనేసి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. నేను 2 పద్ధతుల్లోనూ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కొంత కంపోస్ట్ని అయితే జల్లించాను కదా, జల్లించిన కంపోస్ట్ అనేది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. దీన్ని నల్ల బంగారం అండి. మనకి ఈ కౌ మెన్యూర్ కంట ఎన్నో పోషకాలున్న మనకి కంపోస్ట్ అనమాట. ఈ కంపోస్ట్ని మనం ఒక గుప్పెడంతా చాలు మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. ఎంత పెద్ద పాట చూడండి, ఈ పాటకి ఒక గుప్పెడంతా ఇచ్చుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా ఇచ్చుకోవచ్చు. ఇంకో గుప్పెడంతా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి చిన్న 9x9 గ్రో బ్యాగ్లో మనకి పచ్చిమిర్చి మొక్క అనేది ఉంది. దీంట్లో కూడా వేసేస్తున్నాను ఒక గుప్పెడంతా. ఒక మొక్కకి ఒక గుప్పెడంతా అయితే సరిపోతుంది. చేత్తో తీసేస్తేనే మట్టిని లూజ్ చేస్తుంటే చూడండి మట్టి ఎంత లూజ్గా ఉందో, అంత లూజ్గా ఎప్పుడైతే ఉందో మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుందనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో కదా. ఇప్పుడు మనము దీన్ని నేరుగా కూడా ఇచ్చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా అవైలబుల్గా ఉంటే ఆ విధంగా ఇచ్చేసుకోండి. నేనైతే లేయర్ బై లేయర్ పద్ధతిలో మొక్కలన్నీ కూడా నాటాను కాబట్టి కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఎప్పటికప్పుడు నేను మొక్కలకి కొంచెం అంటే ఏదైతే స్టెమ్ ఉంటుందో ఆ స్టెమ్కి కొంచెం దూరంగా ఈ కిచెన్లో వచ్చిన వేస్టేజ్ని వేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏదైతే కంపోస్ట్ అయిందో ఈ కంపోస్ట్ని నేను వర్మీ కంపోస్ట్గా తయారు చేద్దామనేసి అయితే అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు కూడా నేను వర్మీ కంపోస్ట్ అనేది చెయ్యలేదు. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఎన్ని రోజులకు అవుతుందో అన్నదైతే నాకైతే తెలియదు. తయారైన తర్వాత ఖచ్చితంగా మీకు నేను అనేది చూపిస్తాను. ఇప్పుడు మనకి కంపోస్ట్ అనేది తయారైపోయింది కదా, తయారైపోయిన కంపోస్ట్ని సగం వరకు వేసుకొని దాని మధ్యలో మనం వానపాముల్ని వదులుతున్నామన్నమాట.
పైనే వదిలేసుకోవచ్చు కదా, ఎందుకు మీరు మధ్యలో వదులుతున్నారు అనేసి అనుకోవచ్చు. అంటే నేను కిచెన్ కంపోస్ట్ అనేది మీకు నేను చూపించాలి కాబట్టి నేను వంపి కిచెన్ కంపోస్ట్ ఇలా తయారయ్యింది అనేసి అయితే మీకు నేను చూపించడం అయితే జరిగింది. అందువల్ల పైన వానపాములను అయితే వదలలేదు. ఇప్పుడు సగం వరకు తయారైన కిచెన్ కంపోస్ట్ని సగం వరకు వేసుకొని ఏ బిన్లో అయితే మనము కిచెన్ కంపోస్ట్ అనేది చేసుకున్నామో ఆ బిన్లోనే సగం వరకు ఏదైతే కిచెన్ కంపోస్ట్ ఉందో ఆ కిచెన్ కంపోస్ట్ని వేసుకొని అప్పుడు వానపాముల్ని నేనైతే వదులుతున్నాను. మీరు ఏ విధంగా వదలాలి అనేసి అంటే, మీరు కిచెన్ కంపోస్ట్ చేసుకునేటప్పుడు చెయ్యిని లోపలికి మనం పెడతాం కదా, పెట్టేటప్పుడు ఆ లోపలికి వేడి అనేది మన చెయ్యికి తగలదనమాట, కొంచెం చల్లదనంగా తగులుతుంది. ఎప్పుడైతే మనం ఈ కిచెన్ కంపోస్ట్ చేసే ప్రాసెస్లో చెయ్యిని లోపలికి పెట్టేటప్పుడు వేడి అనేది తగలదో అప్పుడు మీరు వానపాముల్ని వదలండి. ఇక్కడ మీరు ఈ వానపాముల్ని మీరు గమనించినట్లయితే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి, ఆ ఇంటిలోనే వానపాములను తయారు చేసుకోవడం ఎలా అనేదైతే ఒక వీడియో చేశాను, మీ అందరికీ గుర్తుందా అండి? ఆ వానపాముల్ని నేను అదే పాట్లో అలా పెట్టి వదిలేశాను. ఎందుకు అనేసి అంటే ఈ కిచెన్ కంపోస్ట్లో వదలాలని ఆశతో అయితే నేను అందులో ఉన్న వానపాముల్ని వదిలేశాను. ఇప్పుడు చూడండి, ఆ వానపాములు కొంచెం పెద్దవయ్యాయి, తరువాత మరికొంచెం ఎక్కువ వానపాములు పుట్టాయి అన్నమాట. చూడండి ఎన్ని వానపాములు పుట్టాయో. ఒకవేళ ఎవరైనా సరే ఈ వానపాములని ఎలా తయారు చేసుకోవాలి అనే తెలుసుకోవాలి అనేసి అనుకుంటే లాంగ్ వీడియో ఒకటి చేశానండి. ఇంట్లో వానపాములను పెంచుకోవడం ఎలా అనేదైతే ఒక మెయిన్ హెడ్డింగ్తో నేనైతే ఒక వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసారు కదా ఎన్ని వానపాములో. ఈ వానపాములన్నీ తీసుకెళ్ళి మనం తయారైన కిచెన్ కంపోస్ట్లో అయితే వదిలేస్తున్నాము. వదిలేసిన తర్వాత మనకి ఎప్పుడు కూడా వానపాముల్ని మనం వదిలేసిన తర్వాత ఆ వానపాములు బ్రతికి ఉండాలి అనేసి అంటే వర్మీ కంపోస్ట్ తయారవ్వాలి అనేసి అంటే ఖచ్చితంగా తడి అనేది ఉండాలి. అంటే అలా అనేసి ఎక్కువ తడి ఉండకూడదు, అలా అని పొడిబారిపోకుండా ఉండకూడదు. కొంచెం తేమగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలన్నమాట. అలా తేమగా ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే మనకి తొందరగా వర్మీ కంపోస్ట్ అనేది తయారైపోతుందనమాట. ఇది ఎన్ని రోజులకు తయారవుతుందో అనేది అయితే నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం కదా చేస్తున్నాను. అది ఎన్ని రోజులకి తయారవుతుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి ఈ వానపాములని గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి వానపాములు, చూసారా? ఆ కిందని మనము ఇవి కార్డ్బోర్డ్ పేపర్స్ వేసాం కదా, ఆ కార్డ్బోర్డ్ పేపర్స్కి అతికిపోయాయి అనమాట. ఈ వానపాములకి మెయిన్ ఫుడ్ ఏంటి అనేసి అంటే చాలా ఇష్టంగా తింటున్న ఫుడ్ మనకి కార్డ్బోర్డ్ పేపర్స్ అండి. ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకున్న తర్వాత 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి మనము మొక్కల మొదట్లో గనక మనము ఈ బెల్లం నీళ్ళు గనక వేసాము అనేసి అంటే ఎక్కువ వానపాములు అనేవి వృద్ధి చెందుతాయండి. అందువల్ల కనీసము మీకు వీలు కాకపోతే కనీసం వారం రోజులకైనా సరే మీరు బెల్లం నీళ్ళు అనేవి ఇస్తూ ఉన్నట్లయితే వానపాములు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు బెల్లం నీళ్ళు ఇస్తే మాకు చీమలు గట్ట పట్టేస్తున్నాయి అనేసి అంటే బయో ఎంజైమ్స్ ఉంటాయి కదా, బయో ఎంజైమ్ని మీరు మొక్కల మొదట్లో కనుక వేసుకున్నట్లయితే వానపాములు కూడా దాంట్లో కూడా తీపి పదార్థం అనేది ఉంటుంది కాబట్టి వానపాములు వృద్ధి చెందడానికి ఈ ఫెర్టిలైజర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకసారి ట్రై చేయండి. మనకి పైన తీసాం కదా ఈ కార్డ్బోర్డ్ పేపర్స్, మనం వానపాములు అనేవి వేసేసి ఈ పైన కార్డ్బోర్డ్ పేపర్స్ వేసి దానిపైన మనము ఏదైతే కిచెన్లో వచ్చిన వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని అయితే వేసేస్తున్నాం అనమాట. నేనే ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను కాబట్టి నేను ఈ పద్ధతిలో తయారు చేస్తున్నాను. అది దీన్నైతే మళ్ళీ మనం కదపవసరం లేదండి. కిచెన్ కంపోస్ట్కి అయితే పైన కిందన కదుపుకోవాలి తప్ప ఈ వర్మీ కంపోస్ట్ చేసుకునేటప్పుడు మాత్రం అస్సలు కదప అవసరం లేదు. మీరు ఏదైతే వానపాములు ఉంటాయో వానపాముల్ని ఈ కంపోస్ట్లో వదిలేసిన తర్వాత పైన కొంచెం క్లాత్ అయినా పర్వాలేదు, లేదంటే అరిటాకులు గట్టు ఉంటాయి కదా, అరిటాకులు అయినా పర్వాలేదు, వాటితో కొంచెం కవర్ చేసేసుకొని నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకున్నట్లయితే మనకి వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుందన్నమాట. తయారైన తర్వాత మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అది ఎన్ని రోజులకి తయారయ్యింది అనేసి అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా వాసన లేని కిచెన్లో వచ్చిన వేస్టేజ్తో మనం కంపోస్ట్ని నెల రోజుల కల్లా కూడా చాలా మంచిగా తయారు చేసుకోవచ్చండి.
ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.